బ్యాట గుర్తుకే బ్యాట గుర్తుకే పుయ్య కొండల గారి నాయకత్వం వదిలాలే పుయ్య కొండల గారి నాయకత్వం బ్యాట గుర్తుకే మన ఓటు. నల్గొండ జిల్లా గుడిపల్లి మండలం గణపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. సర్పంచ్ అభ్యర్థిగా బరిలో దిగినటువంటి స్వతంత్ర అభ్యర్థి బుయ్య కొండల్ గారు మనతో పాటు ఉన్నారు. మరి ఆయన ప్రచార శైలి ఏ విధంగా ఉందో, ప్రజలకు ఏమి హామీ ఇచ్చి ప్రచార శైలి కొనసాగుతున్న వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్, మీ ప్రచార శైలి ఏ విధంగా ఉంది? ప్రజలకు ఏమి హామీ ఇస్తూ ప్రచారం కొనసాగిస్తున్నారు? మేము ప్రజలకు అందరికీ ఓటర్స్కు మొత్తానికి మేమేంది ఊరు వాటర్ ముందల రోడ్లు డ్రైనేజీలు ఇవి చేయాలనేది మేము అందరికీ హామీ ఇస్తున్నాం. ప్రత్యేకంగా ఏదైనా ఊళ్ళో ప్రతి ఒక్కటి ఏమైనా కావాలన్నా కానీ మనం వాళ్ళకు సహకరించి చేయాలనేది వాళ్ళతోటి నేను హామీ తీసుకుంటున్నాను. సార్, ఈ గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయంటారు. మరి ఆ సమస్యల పరిష్కారానికి మీరు ఎలాంటి చొరవ చూపుతారు? ప్రజలకు మీరు ఏం తెలియజేస్తున్నారు? ఇంకా ప్రజలకు తెలియజేసే మేము హామీ ఇచ్చిన మటుకు గెలిస్తే మటుకు చేసి తీరాలి, అది మటుకు మా బాధ్యత. ఇప్పుడు అంతర్గత సమస్యలు చాలా ఉంటాయి గ్రామంలో, రోడ్లు కానీ, వీధి లైట్లు కానీ, పారిశుద్ధ్యం కానీ, ఏది మురికి కాలువలు కానీ, వీటి పరిష్కారానికి మీరు ఎలాంటి సేవ చేస్తానికి ముందుకు వస్తున్నారు? వాళ్ళకు చేయాలనేదే మేము మా భావన, వాళ్ళకి చేసి చూపిస్తామనేది మా నిర్ణయం. వాళ్ళకు ఈ గ్రామంలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, పెండింగ్లు ఉన్నాయి అంటున్నారు. ఏది వాటర్ కావచ్చు, ఇంకా దాంతోపాటు వాటర్ కావచ్చు, పర్యావరణ పరిరక్షణ కోసం చెట్ల పెంపకం కావచ్చు, గ్రీనరీని డెవలప్ చేయడానికి మీరు ఎలాంటి కృషి చేస్తారు? వాళ్ళకు మేము చేసి వాళ్ళకు చూపించాలి, మేము చేయాలనేది మా అభిప్రాయం. మాకు ఎందుకంటే అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళని ఓటర్లని మేము వాళ్ళని కోరి మనల్ని ఉంచుకున్నప్పుడు మేము వాళ్ళకు చేసేది బాధ్యత మేము తీసుకుంటున్నాం. ఈ గ్రామంలో చదువుకున్న యువకులకు ఉపాధి అవకాశాల కల్పన విషయంలో కావచ్చు, ఏమైనా లైబ్రరీ ఏర్పాటు చేసే అవకాశం ఉందా? చేద్దామని చేయాలనేదే వాళ్ళకు మేము చెప్పినాం, హామీ గిట్టి ఇచ్చినాం. ఇళ్ళకు కానీ అన్ని ఊళ్ళు ఇప్పుడు రోడ్ కొన్ని వేరేలా స్తంభాలు కరెంట్ గిట్ లేదు, అది గిట్ట మేము చేయాలనేది మేము చెప్పినాం, వాళ్ళకు చేస్తామని గిట్ట చెప్పినాం. మహిళలకు ఏది స్వయం సహాయక బృందాల బలోపేతం విషయంలో కావచ్చు, వృద్ధులకు, వికలాంగులకు, ఇంకా పోతే యువకులకు మీరు ఎలాంటి సేవలు, వాళ్ళకు సమస్యల పరిష్కారం మీ కృషి ఏ విధంగా ఉండబోతుందంట? ఇక వాళ్ళకు ఇంకా కొంతమందికి రాలేదు ఇప్పుడు అసలు పింఛన్లే కానీ ఇక మీరు చెప్పిన ప్రకారంగా అవన్నీ వాళ్ళకు చేయాలనేది మా ఆలోచన. గ్రామ స్థాయిలో ఉన్న వనరులను సంరక్షించడానికి మీ బాధ్యత ఏ విధంగా ప్రజలకు తెలియజేస్తారు? మనం చేస్తేనే కదా ప్రజలకు తెలిసేది, మనం చేసి చూపిస్తేనే ప్రజలకు తెలుస్తుంది. చేస్తామనేది వాళ్ళు చేస్తాడనేది వాళ్ళకు నమ్మకం ఉంది, మనకు ఓటేసి గెలిపించాలని చూస్తారు. ఇప్పుడు విద్యా వైద్యాన్ని ఎలా బలోపేతం చేస్తారు ఇక్కడ గ్రామ స్థాయిలో? ఇక బళ్ళు 10th వరకు, ఇక్కడ ఇది వరకు 7వ తరగతి వరకే ఉంది. మన గవర్నమెంట్ వచ్చినప్పుడు దాని 10వ తరగతి దాకా తీసుకుపోవాలని కోరిక. ఇప్పుడు గతంలో కంటే ఆ అభివృద్ధి ఇంకా మెరుగైన అభివృద్ధి జరగాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. మిగతా అభ్యర్థుల కంటే మీకు సొంత ఏమన్నా ఏది మీ ప్రచార శైలి ఏ విధంగా ఉంది? దాంతోపాటు మీ మేనిఫెస్టో ఏముంది? ప్రజలకు మీరు ఏమి చెప్తున్నారు మీరు ప్రజలకు? అంటే ఓటర్ల దగ్గరకు మీరు ఏమైనా కొత్త హామీలు ఏమైనా ఇస్తున్నారా? ఇంకా కొత్త హామీలు ఏముంది, ఊళ్ళో వాటరు, డ్రైనేజీలు, సీసీ రోడ్లు, ఈ మటుకు మన స్కూల్ది అదొకటి మటుకు హామీ ఇస్తున్నాం. ఊళ్ళోకి మటుకు మెయిన్ వాటర్ అయితే హామీ ఇస్తున్నాం. బురదలు కాకుండా డ్రైనేజీలు, రోడ్లు, సీసీ రోడ్లు. బెల్ట్ షాపులు కూడా నియంత్రించాలంటున్నారు. దాంతోపాటు యువకులు మత్తు పదార్థాలకు బానిస ఎన్నో జీవితాలు చిన్న భిన్నమవుతున్నాయి. వాళ్ళ మార్పు రావడానికి మీ కృషి ఏ విధంగా ఉంటుంది? ఇక వాళ్ళకి తీసేయాలనుకుంటున్నాం. అది వచ్చినాక మనం ఏదైనా మాట్లాడగలుగుతాం. ఇప్పుడు రాకముందే మనమే మాట్లాడితే వాళ్ళు ఏమరా నువ్వు రాకముందే నువ్వు మొత్తం ఇదే చేస్తున్నావు అని అంటారు. అది వచ్చినాక ఏం మాట్లాడాలని మా వాళ్ళంతా కూర్చుంటాం, దాన్ని ఏదోటి ఆలోచన. ఇప్పుడు మీరు స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నారు, మిగతా వాళ్ళు అధిక పార్టీ అండతోటి వాళ్ళు బరిలో దిగారు. మీరు ప్రజలకు ఏమైనా హామీలు ఇస్తున్నారా? ఇంకా ప్రజలకు హామీలు ఇచ్చేది ఏముంది, మేము గెలిస్తే ఒకవేళ మేమేమైనా ఏదైనా సీసీ రోడ్లే కానీ ఈ మటుకు మీకు ఎలాంటిది బురదలు కాకుండా చేయాలనేది మేము ఏదొకటి చెప్పేస్తున్నాం. గ్రామంలో కుక్కల పెడతా, కోతుల పెడతా కూడా బాగా కుక్కలు చాలా నియంత్రించాలి, తీసేయాలి. అది తీసేస్తాం. కుక్కలే ఉన్నాయి, మాకల్లా కోతులు ఏం లేవు కానీ కుక్కలు మటుకు వాటి గజ్జలు వేసి అవి చాలా విపరీతంగా కరుస్తున్నాయి, అవి తీసేయాలి. గ్రామంలో చాలా సమస్యలు ఉంటాయి. పంచాయతీలు అయితే ఏదైతే భూ సమస్యలు కావచ్చు, ఇంకా కుటుంబ తగాదాలు కావచ్చు, గ్రామ పెద్ద సర్పంచ్ ఉంటారు. మీ దగ్గరికి అంటే అవకాశం వస్తే మీ దగ్గర సర్పంచ్ దగ్గరికే ప్రజలు వస్తుంటారు. మరి వాళ్ళ పరిష్కారం ఏ విధంగా చేస్తారు?
ప్రజలకు ఏం మీరు సేవ చేయాలని మీరు వాళ్ళ ప్రజలకు ఏం విన్నవించుకుందలుచుకున్నారు? ఇక తప్పుని తప్పే అనాలి. ఇప్పుడు తప్పు చేసిన వెనకేసుకుంటే పద్ధతి కాదు. తప్పుతోనే తప్పు అనాలి. మంచిమైనా ఏదైనా మా ప్రజలు మా పెద్దలంతా కూర్చుంటారు, అంతా అక్కడ ఉండి తీర్మానం చేసుకొని రే బాబు నువ్వు తప్పు చేసినవరు అని చెప్తాం. ఓటుని మద్యానికో మనికో అమ్ముకోవడం జరుగుతుంది. ఆ ఓటర్లలో ప్రజలు ఎలాంటి చైతన్యం తీసుకొస్తారు? మార్పు రావాలంటే ఆ డబ్బు మద్యంతో కాకుండా ఎవరైతే ప్రజాసేవకు ఎవరైతే అంకిత భావంతో ఉంటారో అలాంటి వ్యక్తికి పట్టం కట్టాలని ప్రజలకు మీరు ఏ విధంగా ఏమైనా సూచన చేస్తున్నారా? ఇప్పుడే మనం వాళ్ళని అన్నాం అనుకో, నువ్వు ఇప్పుడు ఫస్ట్ రాకముందే ఇట్లా అంటున్నావు మద్యం అది ఇది అని అంటారనే ప్రలోభాలకు గురి చేస్తున్నారు పార్టీలు. అది చేసేది వాళ్ళు చేస్తారు, మనం చేస్తున్నాం. ఇప్పుడు మనదేంటి 90% మనం విజయం సాధించాలని వాళ్ళకు అన్ని హామీలు ఇచ్చుకుంటూ వస్తున్నాం. ఏది మన ఊళ్ళకి ఏదంటే ఉన్నదో అది హామీలు ఇస్తున్నాం, అంతే తప్ప ఇంకోటి లేదు. అది మేము చేసేది. బ్యాట్ గుర్తొచ్చింది. మీకు ఏం గుర్తొచ్చింది? మీ ప్రజలకు ఏం చెప్తున్నారు మీరు? బ్యాట్ గుర్తొచ్చింది. మీ ప్రజలకు ఓటర్లకు ఏం చెప్తారు మరి? మీ ఏది గణపురం గ్రామ ప్రజలకు ఓటర్లకు బుయ్య కొండలకు ఓటేయాలని ఎందుకు అంటే ఏం చెప్తారు మీరు? ఇక వాళ్ళకు ఓటేయరని ఓటు అడుగుతున్నా, వేస్తావు మాకేం చేస్తావు నువ్వు అంటారు. మీకు ఊళ్ళో ఎలాంటి సమస్యలు వచ్చినా దాన్ని పరిష్కరిస్తానని చెప్పిన. సో చూద్దాం, వేచి చూద్దాం. ఇప్పుడు గత అభ్యర్థుల కంటే నేను భిన్నంగా గ్రామాన్ని అభివృద్ధి చేసి ముందుకు తీసుకుపోతానని బుయ్య కొండలు గారు ప్రజలకు హామీ ఇస్తూ అలా ప్రచార శైలి కొనసాగుతున్నది. ఇంకా మరో వ్యక్తితో మనం మీ ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.